అన్న ఇది జపనీస్ పింక్ కాదంట అన్న, జపనీస్ రెడ్ అంటే ఇది. జపానీస్ రెడ్ పింక్ కాదు, ఇది పింక్ వేరు రెడ్ వేరు. రెడ్ వేరు, ఇది జపానీస్ రెడ్. కాయలు ఏమైనా అన్ని కటింగ్ ఇస్తాము, రేపు నుంచి సాక్షాత్తాము. లేకుంటే సోదరా అన్నగారు చెప్పేందంటే ఇది జపనీస్ రెడ్ అంట. చెప్పండి అన్న, మీరు చెప్పండి. అంతే, ఇది కటింగ్ ఇచ్చి అలా దీని కాయలు కూడా మనం లాస్ట్ టైం అబ్బాయి చూపించండి చూడండి, ఎర్రగా ఉన్నాయి, బాగుండవు. కానీ జపనీస్ పింక్ జపనీస్ రెడ్ ఒకటేగా ఉన్నాయి అన్న. కాదంట, నిన్న ఒకరు చెప్తా ఉంటారు జపానీస్ రెడ్ అయ్యారే 3 రకాలు ఉందంట దీంట్లో. అవును, విల్ట్ దాంట్లో పైన విల్ట్ వచ్చింది దీనికి కూడా. నైస్. ఏమేమో స్టేట్మెంట్లు చేసినాము, అయినా ఉల్లిపెట్ట అవుతా ఉండలే. ఏం కాదు, రికవర్ అయింది. మన ఎరువేసి కటింగ్ ఇచ్చినాక కొన్ని ముక్కలు డిఫరెన్స్ అయ్యిండివి, కొన్ని ముక్కలు రెడీ అవుతా ఉండివి. చూసారుగా, చూడు ఇదే అట్లే అండి, అది రెడీ అవుతాయని చూడు. బాగుంది కదా చూడండి సోదరులు. అన్నగారు చెప్తున్నారు, నారాయణ గారు ఆయన చెప్తాడు. చూడమ్మా, కాయలు కూడా మార్పు వచ్చింది, ఆకులు కూడా కొమ్మలు కూడా మార్పు వచ్చినాయి. నిజంగా సోదరులారా, ఆయన ఎరువులేసి సరైన పోషణ చేయటం వల్ల ఏంటంటే నీకు చాలా ఆరోగ్యంగా హెల్తీనెస్గా మారినాయి. చూడండి సోదరులారా, ఇది అంటే మనిషి సైన్స్ చేసుకుంటే అగ్రికల్చర్ ఏదైనా సరే. అన్న ఇది ఓ పక్కన రెడ్ వచ్చింది, ఓ పక్కన గ్రీన్ వచ్చింది, ఏందన్న ఇది అంతే వచ్చిందా? చెప్పింది అది అంతా గ్రీన్ ఉండాల, అది ఇల్ట్ కి రెడీ అయ్యిండే. ఇదా మళ్ళీ మా స్టేట్మెంట్ మీద రెడీ అవుతాను తిరుగు మళ్ళా. అచ్చా, మళ్ళీ బాగుపడ్డది ఇది. బాగుపడుతుంది, విల్ట్ వచ్చి బాగుపడ్డది అన్న. ఇది కూడా విల్ట్ వచ్చి బాగుపడుతుంది కదన్న. వచ్చింది వచ్చింది. ఏం చేసావు ట్రీట్మెంట్ అన్న దీనికి? దీనికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చేస్తామే. విల్ట్ వచ్చేసి బాగుపడ్డ సోదరులారా, ఇది బాగుపడ్డది ఆర్గానిక్, ఇది కూడా విల్ట్ వచ్చి బాగుపడ్డ సోదరులారా. ట్రైకోడర్మా సూడోమోనాస్, వామేంది, వేపం, ఏం మళ్ళీ చెప్పు. పైస్లోమెసెస్, ట్రైకోడర్మా సూడోమోనాస్, వ్యామ్, పైస్లోమెసెస్. అది మాకి దీంట్లో వస్తుంది, పైస్లోమెసెస్ బాగా పనిచేస్తుంది. ఇది ఇవంతా ఇదయ్యండి, వచ్చినాయి ఇవంతా రెడీ అయ్యింది. ఈ కంపెనీ తప్ప అది ఏది మాకు మెమరీ తక్కువ. బిఎస్ కాదు, బాయర్ వాళ్ళు కాదు, ఈత ఫార్మర్. ఇది మా దీంట్లో బెంగళూరు అదే జీకేవికెల్లా దొరుకుతుంది, జీకేవికే కంపెనీలో దొరుకుతుంది వాళ్ళ ప్రోడక్ట్. అది బాగుంటుంది, సూపర్. దీన్ని జుడ్డు చూపిస్తుంది. దీన్ని ఫస్ట్ పూడాలంటే అవి యాప్ పిండి, గానుగ పిండి 2 వేసి ఒక 15 రోజులు అవి వేసి క్లీన్ గా ఇచ్చేసి పెట్టింటి. అదేలేండి, గానుగ పిండి అంటే ఆముదం పిండిగా? ఆముదం పిండి కాదు, ఈ కానుగమాన వస్తుంది కదా, గానుగ చెట్లు దాని పిండి కూడా చేస్తాం. శనగపిండి కూడా కాదు, అది గానుగ పిండి, యాప్ పిండి. చెప్పున ఇక్కడ ఏదన్నా ఇది లైట్ గా ఇది వచ్చింది చూడండి, ఇది మిల్లీబగ్ వచ్చింది ఆల్రెడీ. మిల్లీబగ్ ఇదంతా సోదరులారా, అన్నగారి చేలో ఫస్ట్ టైం ఈ జపనీస్ రెడ్ లో మిల్లీబగ్ వచ్చింది. బట్ కంట్రోల్ చేసిండు, కంట్రోల్ అయిపోయింది, సీమలు తినేసినాయి. అంటే దీనికి జాగ్రత్త తుడుచుకో. సో మిల్లీబగ్ బాగా చూస్తాం సోదరులారా, వచ్చినాయి, కంట్రోల్ చేశాడు అన్నగారు. రైతన్న ఇది బాగానే కంట్రోల్ చేశాడు. ఏందండి, ప్రతి దాంట్లో వచ్చింది, ఇవంతా అట్లా అది సహజంగా వచ్చేదిలేండి. అది ఇవంతా రెడీ అయిపోయి. మొన్న కొన్ని కాయలు ఉండే మనం వచ్చినప్పుడు అన్న, ఏం కాయలు అంటే ఎంతవరకు కాపు తీయలే మీరు? ఇది తీస్తాం, ఇది 1 year అన్న, ఇప్పుడు రాలేదు, ఇంకా 1 year అయిపోయినట్ట. ఇంకెక్కడి నుంచి కాయలు వస్తాయి. ఇంకా రేట్ కూడా బాగుంది కానీ ఇది జపనీస్ రెడ్. అక్కడే కొన్ని ఎర్ర కలర్ చెట్లు ఉన్నాయి, ఏంటి అన్నయ్యి వెనక? రెడ్ అంటే ఫుల్ కాయ అంతా రెడ్ అంటది. అబ్బో, అది వెరైటీయా? అదో వెరైటీ, 2 చెట్ల పైన. ఏమన్నారు దాని పేరు? తెలీదు, కాయ అంతా రెడ్ వస్తుంది. లాస్ట్ టైం మీరు అన్నారు కానీ మర్చిపోయారు, ఒక్కరన్నా ప్లీజ్. ఇయ్యానా? ఇక్కడ కాదు, ఇదిగో ఈ మన నారాయణ స్వామి గారు చెప్తారు, ఇది రెడ్ అమ్మా, కాయ కూడా రెడ్ అయితే ఇది ఇంకా బాగుంటుంది, ఇది మంచి రేట్ ఉంటుంది. మేము జస్ట్ ట్రయల్స్ కోసం ఇస్తాము 2-3 చెట్లు అని చెప్తాను నేను. అని ఈ ఆకులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, ఆకులు వెరైటీగా ఉన్నాయి. అంటే ఇది నేను కూడా ఇది కాయ రెడ్ వచ్చుద్ది అనుకుంటా పూర్తిగా. కాయ రెడ్ మరి మంచిదే కాయ రెడ్ వస్తే
బాగా కట్ చేశారు మీరు. క్లీన్గా వచ్చింది, క్లీన్గా పెరుగుతా ఉంది, నీట్గా ఉంది. దీన్ని మళ్ళీ అట్లే కటింగ్ ఇస్తాము. ఇందులో ఏమైతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇంకా మొక్క పెరగాలంటే అవును పెరగాల. ఇది బాగుందట చూడండి సోదరులారా, ఎంత ఆరోగ్యంగా ఉంది. మందులు ఏం కొట్టలేదు. దీనికి ఏం మందులు ఇప్పుడు పెరిగేస్తాడు ఏం కొట్టకూడదు. అవును ఇంకా మేము కటింగ్ చేసి క్రాప్ ఇస్తాం కదా. అవును అన్ని అక్కడ నుంచి అవతల బాగా చూస్తాం. ఏంది నీళ్లు పెట్టారా బాగా? నీళ్లు దిగబడుతుంది. ఇదా అది బాగా వానపట్టి ఉళ ఉంది కదా భూమి. ఓహో మరి నీళ్ళు ఎందుకు పెడతాను ఇప్పుడు నువ్వు? మరి నీళ్ళంతా ఇది బుడానికి పెడతా ఉండేది. బుడతావా చిన్న చెట్లుగా? పెడతా ఉండలే. ఓహో అది కసుకి రోటరీ తోలుతా ఉంటాను. ఓహో ఇవ నెక్స్ట్ ఇంకొక రోటరీ తోలే అదేలేండి. ఎరువేసి దిబ్బ తోలేస్తాను. ఆమెకి తోలము. ఇప్పుడు అన్న దిబ్బ అంటే ఏది? మీరు సిటీ దిబ్బ మీరు తెప్పిస్తున్నారా మీరు కూడా? ఇది టమాటాకి దిగ్గలేదా అట్లా. వెరీ గుడ్. బుడానికి లావుగా అవునవును. అని ఇంక ఇప్పుడు కటింగ్లో ఏం చేస్తావు జపనీస్ రెడ్డికి? మరి ఇప్పుడు కట్ చేస్తాము. ఎక్కడ చేస్తావు కటింగ్? కటింగ్ చూడు ఇక్కడ వేస్తాం. ఎక్కడ? ఇది చూపించి. ఇది బాగుందిరా. ఉంది కదా. అవును 7-8 ఆకులు ఇచ్చేస్తాం. ఉంది కదా ఇది. ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 ఇది అక్కడ వేస్తాం. ఇక్కడ దీనికి ఇక్కడ 7 8 వేస్తాం. 8 ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 కరెక్ట్. అంటే ఇక్కడ 9 అయింది. ఇక్కడ అంతే. ఇంత ఆవరేజ్ 8 9 విడిచిపెట్టి ఇక్కడ వేసుకుంటేనే మళ్ళీ ఇక్కడ కొమ్మలు వస్తాయి. ఇంకా డౌట్ దండిగా వస్తాయి. నిజమా? నిజం. అట్లా అన్ని కట్ చేస్తారన్న మీరు? అన్ని కట్ చేస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కట్ చేస్తాం. చూడాలన్న ఈ కాయలు ఎట్టుంటాయి. మనం మీరు అన్నారు కానీ ఎక్కడ రెడ్ ఇక్కడ కనపడలేదు నాన్న. సరే ఏంది చూడు. ఇంక వేయలేదంటే ఇక్కడంతా ముక్కు పెరుగుతుంది. ఏమైంది? ముక్కు పెరుగుతుంది చూడు. యారే బాగా చీమలు కొడుతున్నాయి. ఏంటి చీమలు అయ్యి బాగా నిప్పు వస్తున్నాయింది. చెప్పండి. చూడు ఇట్లా ముక్కులు పెరిగేస్తుండే చూడు. ఓహో దీనికి మనం కట్ చేయకపోతే మళ్ళీ బ్రాంచ్ స్టార్ట్ అవుతున్నాయి. బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. సబ్ బ్రాంచ్లు అంటారు ఇవి. చిన్న చిన్న పిల్ల కొమ్మలు స్టార్ట్ అయినాయి చూడండి సోదరులారా. అంటే మనం తప్పగా కట్ చేయాలి. మనం ఇక్కడ ఈ ఏరియాలో కట్ చేసుకుని అన్న చెప్పినట్టు ఇక్కడ కట్ చేసుకుంటే మొక్క రౌండ్గా వచ్చుద్ది అనమాట. ఒక్క స్టెమ్ బాగుంది. మరి లేట్ అయింది కానీ ఇప్పటికి లేట్ అయిందేమో కదా. స్టెమ్ ఉంది కదా. స్టెమ్ బాగుంది. స్టెమ్ అంటే ఇది ఎంత సంవత్సరంన్నారా మొక్క? సంవత్సరం అయింది. ఈ మొక్కలు ఎక్కడ మన ఎవరి దగ్గర దొరుకుతాయి? సంతోష్ దగ్గర. సంతోష్ ఇక్కడంతా నన్ను ఇంత అడుగుతావు కదా అన్నయ్య. పోయి సంతోష్ అడిగేసేది అంతా అని చెప్పేస్తున్నా. నేను సంతోష్ ఎందుకు చెప్పానంటే వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అక్కడ వెళ్ళిపోయి నువ్వు ఆయన ఎవడు యూట్యూబ్ లో కొట్టుకుంటా ఉంటాడు. లేదు లేదు అన్నయ్య, నేను అసలు నాకు చూడలే, ఎవరో చెప్పారు కదా అడుగుతున్నా. మేము ఎవరి దగ్గర ఫ్రెండే మేము చెప్పండి. ఆయన కలవడం వల్ల ఎవరు నాకు తెలియదు. ఎవరో కానీ చెప్పిండి దొరికితే అందుకని మాట్లాడతాను. నేను ఎవరితో నేను మొక్కలు ఇప్పిలా మొక్కలు వల్ల అసలు మాకు సంబంధం లేదు. నువ్వు ఒక్కడే జామ్ అంటే నువ్వు తప్ప ఇంకోలేడు. ఇంకా నిజం చెప్తున్నా. నువ్వు జపనీస్ రెడ్ అన్నా కాబట్టి ఇది అందరూ అడుగుతున్నారు. ఏంది జపనీస్ రెడ్ ఇంకా దాని చెప్పలేదు అంటే కాయలు వచ్చిన చూడమంటే వచ్చినమాట అంతే. ఫిబ్రవరి మార్చ్ ఆవిడంతా కవర్ లేదు. కాయలు మనయేనా? దీనియేనా? దీనివే. మరి ఆడబడేసిన ఉండే పెరికేస్తాం ఇప్పుడు. ఇది పెట్టము.
ఇది పెరిగి అంతా పెరికేస్తాం చూడు, అది అక్కడ ఒక్కిత రావాలి కదా. క్రాప్ పెరిగినాం, క్రాప్ స్టార్ట్ అయ్యింది. అవును, ఆల్రెడీ స్టార్ట్ అయింది. చూడు ఇది ఇతవేమో ఎక్కువ తక్కువ కొలిపోయింది, ఇక్కడ వచ్చింది ఒకటే స్టార్ట్. ఇక చూడాలనా వచ్చినాయి మరి చెప్పలేదు. కటింగ్ అయింది కదా, కటింగ్ అయ్యిందిలే, ఏమో డిఫరెన్స్ అయింది. 3 మొక్కల్లోనే వచ్చింది చూడు క్రాప్. కనిపిస్తుందా? సూపర్ సూపర్. చూడండి సోదరులారా, ఇది మన నారాయణ స్వామి గారి పొలంలో పైన జపనీస్ రెడ్ అని అనుకున్నాం. ఇది జపనీస్ పింక్ కాదు సోదరులారా, కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ కాదు, రెడ్. ఇది రెడ్ సోదరులారా, ఈ రెడ్ అన్నమాట సోదరులారా. ఇది మటుకు ఆయన జస్ట్ ఏంటంటే ఎప్పుడో పాత రోజుల్లో ఎప్పుడో ఒక చిన్న కటింగ్ చేసి వదిలేశాడు. దానికి ప్యారలల్గా పిలకలు వచ్చేసి దాంతో పాటుగా కాయలు కూడా వచ్చినాయని చెప్తున్నాను. ఆయన ఆశ్చర్యపడుతున్నా అనమాట. అంటే ఈ విధంగా వచ్చింది చెప్తున్నాను ఆయన. సో సోదరులారా, ఇది ఎట్లుందన్న మార్కెట్ దీని గురించి తెలుసుకున్నారా? ఏం తెలుసుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు మనవాడు అమ్ముతానే ఉన్నాడు. ఎవరు వేసారా? వేయలేదు ఎవడు? అదే అక్కడ సంతోష్ ఉన్నాడు చూడే, ఆ ఊరికల్లా. ఎవరున్నాడా? మనవాళ్ళు ఉన్నారు అక్కడ. మన చుట్టాలు ఉన్నారా? చుట్టాలు ఉన్నారు. అంతా మన గౌడ బెల్టేగా, మొత్తం గౌడలు అంటే వాళ్ళు. చెప్పనా, మొన్న రమ్మని చెప్పిండు ఒక అతను, ఫోన్ చేసిండు. అక్కడ దగ్గర పిల్లయ్య గౌడ పుల్లయ్య గౌడ చెప్పిండు, వచ్చి రా ఒకసారి కలిసిపోమని చెప్పిండు. 140 రూపాయలు ఢిల్లీలో పోతుందంట. మంతా ఇక్కడంతా నోరు. సీజన్ వైజ్ మొన్న 180 కూడా అమ్మారంట, 160కి అమ్మారంట మొన్న. దీనికి ఇగో మిలీబకి దీనికి కూడా వచ్చిందన్న. అవంతా ఇప్పుడు కటింగ్ చేస్తాం, అంతా వెళ్ళిపోతున్నారు. సోదరులారా, రేటు కూడా ఇది కూడా బాగా రేటు ఉంది సోదరులారా. ఇది కూడా దగ్గర 180 రూపాయలు ఉంది రేట్. ఇది నాకు తెలిసి ఇది రేటు. ఇది వెరైటీ అనమాట. ఇది ఇంకా బాగుంటుంది సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది జపనీస్ పింక్ కాదు, జపనీస్ రెడ్. దీని అంటే అన్ని పైన రెడ్ వస్తుంది చూడండి, ఇట్లా రెడ్ ఉంటుంది అనమాట. ఇది వేసుకోండి ఇంకా ఉత్తమం. సింపుల్ పంట సోదరులారా, సింపుల్ డబ్బు సంపాదించుకోవటం కానీ, రైతులకి టెన్షన్స్ లేకపోవటం కానీ. అందరిని వేసుకోమంటే లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా. కొంతమంది జపనీస్ రెడ్ వేసుకోండి, కొంతమంది జపనీస్ పింక్ వేసుకోండి, కొంతమంది విఎన్ఆర్ వైట్ వేసుకోండి. రకరకాల పంట మార్పిడి చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంది సోదరులారా, నిజంగా బాగుంది సోదరులారా. మీరు చూడండి సోదరులారా, చాలా చాలా బాగుంది. క్రాప్ క్వాలిటీ మెయిన్ ఏంటంటే, క్రాప్ క్వాలిటీతో పాటుగా సాయిల్ కానీ, వాటర్ కానీ చూడండి, రూట్ సిస్టమ్ కానీ, క్లీన్నెస్ ఆ ఫీల్డ్ క్లీన్నెస్ కానీ, క్వాలిటీలో వీడ్స్ లేకుండా పోవటం. ఇదంతా ఏంటంటే ప్రాపర్ ఎయిరేషను, వెంటిలేషను. చూడండి మొక్కలకి చుట్టుపక్కల ఎలాంటి హడిల్స్ లేకుండా, ప్రాబ్లమాటిక్ ఏమి లేకుండా చాలా బాగుంది సోదరులారా. ఏదో ఒక విల్ట్ వచ్చింది సోదరులారా, అక్కడ విల్ట్ ఉంది, ఏదో అక్కడ ఏదో విల్ట్ ఉంది సోదరులారా, ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. ప్రాబ్లం ఉంది సోదరులారా, కనపడతాయి. కానీ చాలా బాగా చేస్తాను సోదరులారా. జామలో మనకి స్పెషలిస్ట్ బాగా. జామలో లాభాలు రుచి చూశాడు బాగా. ఆయన ఇందాక అదే చెప్తుండు, ఈ జామలో బెటర్ బాబు, ఈ దానిమ్మలు వద్దురని ఆయన మేము తీసేస్తాము. దాని గురించి మాట్లాడే దాన్ని కోపడుతున్నాడు అంటే అర్థం చేసుకో. రైతుని ఎంత బాధ పెడుతుందో దానిమ్మని. దానిమ్మ నిజంగా లక్కీలాగా పండు దండుతుంది. చూడండి నీట్గా ఆయన పెట్టిన 10 అడుగులు ఉంటుంది ఆల్మోస్ట్. ఇది 10, 14, 12 చూసారు ఎట్లా పెట్టుకున్నట్టు నీట్గా అద్భుతంగా. చూడండి పెట్టుకున్న విధానం కానీ, మొక్కలు కానీ, క్వాలిటీ. జపనీస్ రెడ్ సోదరులారా, ఇది స్పెషల్గా నేను ఇంతవరకు ఇది 2 ఆయన చూడటం. నేను ఆల్రెడీ పింక్ చూశాను, రెడ్ 2 ఆయన చూడటం. బట్ ఈయన మన ఫేవరెట్ ఫార్మర్ కాబట్టి ఇతన్నే మనం కాంటాక్ట్ చేసి ఇతనితోనే మాట్లాడుతూ ఉంటాం అన్ని విషయాలు. అంటే మంచి కోఆపరేటివ్ చేస్తూ ఉంటాడు ఫార్మర్ కూడా. ఇతను యాక్చువల్గా విఎన్ఆర్ వైట్, జపనీస్ రెడ్ ప్లస్ ఈ దానిమ్మలు వేసాడు. దానిమ్మ పూర్తిగా పాపం అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, అందువల్ల అతను తీసేస్తా అని చెప్పాడు. అంటే అది కూడా మీకు చూపిస్తాను. రైతుకి చేయటం కష్టంగా ఉంటే తీసేసుకోవటం తప్పేం కాదు. అంటే చాలా వయసు ఉన్న మొక్కలు అనమాట అవి తీసేసుకోవడం తప్పేం కాదుగా.
తీసేసుకోవచ్చు, లాస్ ఏం కాదు అది. సో అదనమాట సోదరులారా, వేసుకోండి సోదరులు, అది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కూల్ ఇది, ఇంకా టెన్షన్ ఏం లేదు.